ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ 2. కార్తీక్కి ఉండడానికి రూమ్ కూడా ఇస్తారు. తర్వాత రోజు ఉదయం త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి టైం చూసుకుంటాడు. ఇంకా 15 నిమిషాలు టైం ఉండడంతో కారు దగ్గర నిలబడి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కారుణ్య కాలేజ్కి టైం అవ్వడంతో వంట మొత్తం పూర్తి చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసి క్యారేజ్ పెట్టుకుంటుంది. అన్నం వేడిగా ఉండడంతో కాసేపు మూత తీసి పక్కన పెడుతుంది. కారుణ్య ఎక్కడ చచ్చావే అన్న పిలుపుతో కంగారుగా వస్తున్నాను పిన్ని అని తిరిగేసరికి చెయ్యి తగిలి అన్నం కింద పడిపోతుంది. కింద పడిన గిన్నె సౌండ్ విని లోపలికి వచ్చిన రాజ్యం అక్కడ పడి ఉన్న అన్నాన్ని చూసి తిండి పెడుతుంటే అన్నం విలువ తెలియట్లేదు అని చెంప మీద కొడుతుంది. ఈరోజు నీకు అన్నం లేదు, పస్తులతో ఉంటే నీకు అప్పుడు తెలుస్తుంది. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తావు అని చెప్పి వెళ్ళిపోతుంది. కింద పడిన అన్నం మొత్తం క్లీన్ చేసి రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఫోన్ చూస్తున్న కార్తీక్, ఏంటి ఇంత టైం అవుతున్నా మేడం గారు ఇంకా రాలేదు, మహారాణి గారు పడుకుని లేటుగా లేచి ఉంటారు అని అనుకుని ఇంటి వైపు చూస్తాడు. అప్పుడే బయటకు వస్తున్న కారుణ్యని చూసి చూపు తిప్పుకోలేకపోతుంటాడు. పెద్ద కళ్ళు, పొడవాటి ముక్కు, చిన్ని పెదవులు, పొడవాటి జుట్టు, పై పెదవి పైన చిన్ని పుట్టి మచ్చ, అమాయకంగా కనిపించే ముఖము ఇంత అందంగా ఉంది అని అమాయకంగా ముద్దుగా ఉన్న కారుణ్యని చూసి మనసులో అనుకుంటాడు. కారుణ్య దగ్గరికి రాగానే తన బుగ్గలు ఎర్రగా కంది చేతి ముద్రలు ఉండడంతో చూసి ఆశ్చర్యపోతాడు. కారుణ్య దేనికో బాధపడుతూ ఉండడం తన మొహంలో స్పష్టంగా అర్థమవుతుంది. తనని అలా చూడగానే ఎందుకో మనసులో తెలియని బాధ ఉంటుంది. మీ పేరు అని అడుగుతాడు. కారుణ్య అని చెప్తుంది. మా నాన్నగారు చెప్పిన కొత్త డ్రైవర్ మీరేనా అని అడుగుతుంది. అవును, నా పేరు కార్తీక్ అని చెప్తాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమీ అనుకోనంటే ఒకటి చెప్పనా అని అంటే ఏమిటి అని అడుగుతుంది. కానీ కారుణ్య మనసులో తన చెంప మీద ఉన్న ముద్రల గురించి అడుగుతాడేమో, ఏమి చెప్పాలి అని అనుకుంటుంది. అనుకున్నట్లే కార్తీక్ దాని గురించి అడుగుతాడు. ఏమీ లేదు, కంగారుగా వస్తుంటే గోడ గీసుకుంది అని అబద్ధం చెప్తుంది. ఎందుకో తెలియదు, తనని అలా చూడగానే కార్తీక్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఒక్కసారిగా తనని హగ్ చేసుకుని ఎర్రగా కందిన తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. అక్కడ జరిగిన పరిణామానికి కారుణ్య నిర్ఘాంతపోతుంది. అలాగే బొమ్మలా నిలబడిపోతుంది. హగ్ చేసుకున్న తనని వదిలి ఎవరైనా బాధలో ఉంటే ప్రేమతో హగ్ చేసుకుని ముద్దు పెడితే చాలా ధైర్యం వస్తుందంట మా అమ్మ చెప్పింది అని చెప్తాడు. కారుణ్య కోపంతో కార్తీక్ చెంప మీద ఒకటి పీకి కారు ఎక్కుతుంది. కార్తీక్ కూడా తన చెంప రుద్దుకుంటూ కారు ఎక్కి రాక్షసి ఎంత గట్టిగా కొట్టిందో అని మనసులో అనుకుని ముందుకు వచ్చి కూర్చోవచ్చుగా అని అడుగుతాడు. ఒకటి సరిపోలేదా, ఇంకొకటి కావాలా అని అడుగుతుంది. వద్దులే అని కారు స్టార్ట్ చేసి కాలేజ్ దగ్గర ఆపుతాడు. కారుణ్య కారు దిగుతుంటే ఒక్క నిమిషం బంగారం అని పిలుస్తాడు. ఎవరు బంగారం, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని మీదకు వస్తుంది. దగ్గరకు వస్తే ఇంకొకసారి ముద్దు పెట్టుకుంటా అని బెదిరిస్తాడు. అంతే, కారుణ్య అక్కడే ఆగిపోతుంది. నేను చెప్పేది ఒకసారి విను అంటాడు. ఏంటి అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తుంది. అబ్బా, అలా చూడకే, ముద్దొస్తున్నావు అంటాడు. సర్లే, చూస్తుంటే కళ్ళతోనే చంపేసేలాగా ఉన్నావు. ఒక్క విషయం, మన బంగారంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని అడుగుతాడు. అలా అనగానే
కారుణ్య కోపంతో కార్తీక్ని వెనక్కి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు కలుద్దాం అని అంటాడు. నాకు ఉన్న టెన్షన్ సరిపోదన్నట్లు ఇప్పుడు వీడొకడు అని తిట్టుకుని వెళ్ళిపోతుంది. కార్ బ్యానెట్ మీద కూర్చుని ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే హృదయంలో ఏదో తెలియని ఫీలింగ్, ఇంకా నిన్ను వదిలేది లేదు, చూడగానే ఇక్కడ ఫిక్స్ అయిపోయావు అని తన గుండెల మీద చేయి వేసుకుని చెప్తాడు. అంతలోనే తన ముఖం గుర్తొచ్చి, అవును తనకి ఏమైంది, ఎవరు తనని అలా కొట్టారు, రాక్షసి అడిగినా చెప్పదు కానీ తెలుసుకుంటాను అని అనుకుంటాడు. కారుణ్య క్లాస్కి వెళ్ళే దారిలోనే వెయిట్ చేస్తూ ఉంటాడు హేమంత్. కారుణ్యని చేయి పట్టుకుని ఆపుతాడు. ఏంటే మా అత్త ఎంత చెప్పినా పెళ్ళికి ఒప్పుకోను అంటున్నావు అంట, నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, పెళ్ళికి ఒప్పుకోలేదనుకో బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి మనకి శోభనం జరిగితే నువ్వే పడుంటావు అంటాడు. ప్లీజ్ చెయ్యి వదులు, నొప్పిగా ఉంది అని ఏడుస్తుంది. ఎందుకే మా అత్తతో అలా కొట్టించుకుంటావు, బుగ్గ చూడు ఎలా కందిపోయిందో అని టచ్ చేయబోతుంటే వెంటనే వెనక్కి జరుగుతుంది. చూస్తా ఎన్ని రోజులు ఇలా ఉంటావు, వారంలో మన పెళ్ళి, మీ నాన్నకి నీ ఆస్తి అంటే మోజు, నాకు నువ్వంటే మోజు అని చెప్పి వెళ్ళిపోతాడు. కారుణ్య ఏడుస్తూ క్లాస్కి వెళ్తుంది. ఏడుస్తూ వస్తున్న కారుణ్యని చూసి నవ్య, ఏంటే ఏడుస్తున్నావు, ఏమైంది, మళ్ళీ ఆ హేమంత్ గాడు ఏమైనా అన్నాడా, ఎందుకే అన్నీ భరిస్తూ ఆ నరకంలో ఉంటావు అంటే, మా అమ్మ కోసం తప్పదు నవ్య, ఎన్ని బాధలైనా భరిస్తాను అని కళ్ళు తుడుచుకుంటుంది. ఇంతలో సార్ క్లాస్కి వస్తారు. క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కార్తీక్ ఎప్పుడు లంచ్ టైం అవుతుందా, కారుణ్యని చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అవును, మన బంగారం క్యాంటీన్కి వస్తుందా, క్లాస్లో తింటుందా అని అనుకుంటూ క్యాంటీన్ వైపు వెళ్తాడు. ఇంతలో లంచ్ టైం అవుతుంది. నవ్య కారుణ్యని క్యాంటీన్కి వెళ్దామని అంటే, లేదు నవ్య నువ్వు వెళ్ళు, నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను అంటుంది. నిజం చెప్పు కారుణ్య, నువ్వు క్యారేజ్ తెచ్చుకున్నావా అని అంటే, నిజం చెప్తున్నాను నవ్య, నన్ను నమ్ము, నా క్యారేజ్ కారులో ఉంది, ఈరోజు నుంచి నన్ను దించడానికి వచ్చిన కారు నేను వెళ్ళే వరకు ఇక్కడే ఉంటుంది, నువ్వు వెళ్ళు, నేను కాసేపు పడుకుంటాను, ఆకలి వేస్తే కారు దగ్గరికి వెళ్ళి తింటాను అని చెప్తుంది. సరే అని నవ్య వెళ్ళిపోతుంది. కారుణ్య బెంచ్ మీద తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. క్యాంటీన్లో ఉన్న కార్తీక్కి కారుణ్య క్యారేజ్ తెచ్చుకోలేదన్న విషయం తెలిసి ఏం చేశాడు, కారుణ్య బాధపడడానికి గల కారణం ఏమిటో కార్తీక్ తెలుసుకోగలుగుతాడా? మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మీ కామెంట్